వెల్కమ్ టు రాజనీతి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్యా సమేతంగా రాకుండా ఒక్కడే వచ్చేవాడు. కానీ నిన్న కన్నుల పండుగగా నిండుగా జరిగింది ఈ కార్యక్రమం. అయితే ముఖ్యమంత్రితో పాటు స్థానిక నేతలు ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని ఆదేశాలు వచ్చాయంట. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రితో పాటు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా నాయకులంతా కూడా హాజరవుతారు. కానీ నిన్న జరిగిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఎవరూ పార్టిసిపేట్ చేయకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రితో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగూడి ఈఓ వీళ్ళకి మాత్రమే అనుమతి ఉందని కలెక్టర్ లక్ష్మీ షా చెప్పడంతో ముఖ్యమంత్రి గారి కోసం ఎదురు చూస్తున్న నేతలంతా అవాక్కయ్యారంట. అప్పటికే ముఖ్యమంత్రి రాక కోసం అక్కడ ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధా వెంకన్న, నాగుల మీరా లాంటి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వస్తారు, ఆయనతో కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలన్నట్టు ఆయనతో పాటుగా. కానీ కలెక్టర్ చెప్పిన సమాచారంతో వీళ్ళు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కలెక్టర్ ఈ విషయం చెప్పడంతో ఎంపీ సీరియస్ అయినట్టు తెలిసింది. తాను స్థానికంగా ప్రతినిధిని, పార్లమెంటు సభ్యుడిని, తనకు ప్రోటోకాల్ ఉంటుంది, తనను సీఎంను కలవకుండా ఎలా ఆపుతారని ఆయన గట్టిగా చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి దంపతులు వచ్చినప్పుడు ఎంపీ అలాగే మినిస్టర్ కొల్లు రవీంద్ర వీళ్ళు వెళ్ళిపోయారు. సీఎం గారితో పాటు పార్టిసిపేట్ చేశారు పూజా కార్యక్రమాల్లో. అయితే అక్కడ వీళ్ళని అడ్డుకోలేదు అధికారులు. సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే నేతలను అవాయిడ్ చేశారన్న వార్తలు వస్తున్నాయి. పార్టీ వర్గాల్లో నిన్నటి నుంచి దీని మీద చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రితో పాటు నాయకులు ఉంటేనే నిండుదనం ఉంటుంది. అలాగే నాయకులకు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే గౌరవం ఉంటుంది. అవాయిడ్ చేసి వీళ్ళని అవమానించారన్న భావనలో కొంతమంది నేతలు ఉన్నారు. అయితే నిన్న వీళ్ళని అవాయిడ్ చేసి అవమానించారన్న భావనలో కొంతమంది నేతలు ఉన్నారు. దీని మీద అధికార వర్గాలను సంప్రదించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే భక్తులకు ఇబ్బంది కలగకూడదన్న భావంతోనే ముఖ్యమంత్రితో పాటు నేతలను అలౌ చేయొద్దని చెప్పారు. నేతలతో పాటు వాళ్ళ అనుచరులు కూడా వస్తారు. దీని మూలంగా ఏంటంటే మందలుగా జనాలు వచ్చినప్పుడు అమ్మవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుంది, అందుకే అవాయిడ్ చేయాల్సి వచ్చింది. తిరుపతి బ్రహ్మోత్సవాల్లో కూడా ఇలాగే చేశారని చెప్తున్నారు. గతంలో జరిగిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు కానీ లేదన్నా సామూహిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు నేతలను అనుమతించే విషయంలో ఇక నుంచి ఇదే సూత్రాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. అధికారుల వాదన ఇలా ఉన్నప్పటికీ నిన్న జరిగిన ఘటన మీద అక్కడ హాజరైన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.